హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శనివారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, గ్రామ సర్పంచ్ నిరంజన్ రెడ్డి, ఉప సర్పంచ్ వల్లాల శ్వేత, కార్యదర్శి తిరుపతి నాయక్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై మీ తాహతు మించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి చేసిన సహకారం అందినా అందకపోయినా ఆర్థికపరమైన ఇబ్బందులున్నా అనేక రకాలుగా పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఏమైనా సర్పంచ్ సాబ్ ఈ పని అని నిలదీస్తున్నా అనేక బాధలు పడి మీ పదవి కాలాన్ని ముగించుకోబోతా ఉన్నారు. మీ అందరికీ భవిష్యత్తులో వచ్చే ప్రజాపాలన స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజల పాలనలో పంచాయతీలకి అధికారాలు ఇచ్చి గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయాలనే ఆలోచన కలిగినటువంటి మానసిక ప్రభుత్వం. ఎందుకంటే మా సుధీరన్న గారి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ యొక్క వ్యక్తి ప్రాధాన్యత బట్టి ప్రభుత్వం నడుస్తుంటుంది. వ్యక్తికి సుధీర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటే పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇంకొక రకమైన నిరంజన్ రెడ్డి గారి ఆలోచన ఇంకొకటి, నాకు మంచి నిద్ర పడుతుంది ఓపెన్ చేసుకున్నా అంటాడు. అట్లా ఆలోచన విధానంలో నీకు కష్టపడి కట్టినా ఇవాళ నాకింత పెద్ద జీవితంలో చరిత్రలో ఎల్కతుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ నా హయాంలో అనేటువంటి ఒక సంతోషం ఆయన దగ్గర కనబడుతుంది. ఇది మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. నిజంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. అందుకే సర్పంచ్ మీద కూర్చోబెట్టగానే కండువేషన్ రాలేదు వేసినా కదా, సర్పంచ్ గారు కుర్చీలో కూర్చోబెట్టగానే కండువ వేసి నేను అభినందనలు చెప్పిన, శుభాకాంక్షలు చెప్పిన. తప్పకుండా అన్నా నువ్వేం మాజీ సర్పంచ్ అవుతున్నాను ఏమనుకో, తప్పకుండా మళ్ళీ నీకు అంతా కూడా శుభం జరగాలని కోరుకుంటాను ఈ గ్రామంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం డిసెంబర్ 3 నాడు ఫలితాలు వచ్చినాయి. డిసెంబర్ 7 నాడు ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 9 2 పథకాలలో మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్ ప్రారంభమైంది. డిసెంబర్ 28 6 గ్యారెంటీల మీద అప్లికేషన్ల ప్రక్రియ జరిగింది. రాష్ట్రం మొత్తం 1,05,00,000 జీరో టికెట్ల నుంచి మహిళలు ప్రయాణం చేసి జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి తప్పకుండా మీ అందరికీ మళ్ళీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. మహాలక్ష్మి కింద ఆ రోజు ఏదైతే చెప్పినామో, లేదా ఇందిరమ్మ ఇళ్ల పేరు ఇళ్ళైతే కట్టిస్తామన్నామో, ఏ గ్యాస్ పథకాన్ని 500కి ఇస్తామన్నామో, త్వరలో ఈ ప్రభుత్వం అన్ని కూడా ఇవ్వబోతా ఉంది అనే మాట కూడా సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అది మా బాధ్యత. ఎన్నికలప్పుడు చెప్పినాం. అదే కాక రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మొన్ననే అధికారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గంలో 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. 160 గ్రామ పంచాయతీలైనా నీటి సరఫరాకు సంబంధించినటువంటి యూనిట్లుగా 305 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. అధికారులను కోరిన అభ్యర్థులు ఉన్నటువంటి 100% రాబోయే ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరిగే గ్రామాలు హ్యాబిటేషన్స్ ఎన్ని కొంత పాక్షికంగా నడుస్తూ ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి ఎన్ని అసలు ప్రారంభం కాక ఇబ్బంది పడుతున్న ఎన్నో కూడా కేటగిరైజ్ చేయమన్నాం. వాటికి ఎన్ని నిధులు కావాలో అడిగినా తప్పకుండా ముందుగా పట్టబడి ఈ గ్రామాల్లో రాబోయే ఎండాకాలానికి ఎక్కడ కూడా నీటి పరంగా ఇబ్బంది ఉండదు అనేటువంటి చర్య తీసుకుంటా ఉన్నానని మాట కూడా మీ అందరి ముందు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నా. ఎక్కడి నుంచి అయినా ఎలకదుర్తి నుంచి కావచ్చు, సూరారం కావచ్చు, జగన్నాథ్పూర్ కావచ్చు, లేకపోతే బావుపేట కావచ్చు, మా బొమ్మల పేరు చెప్పలేదు, మన అశోక్ రెడ్డి అంటే కేశవపూర్ పేరు చెప్పలేదు. అట్లా ఎక్కడ ఏం చెప్పినా ఏనికన్నా వెళ్ళి ఆహ్వానానికి వెళ్ళినా, కార్యాలయానికి వెళ్ళినా, విద్యాలయానికి వెళ్ళినా, ఇంకో ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి చిరునవరని అడిగితే మాది హుస్నాబాద్ నియోజకవర్గం అంటే మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వెళ్తాయని చెప్పిన ఆ గౌరవాన్ని తప్పకుండా చాలా కష్టపడి ఇక్కడ దాకా 35 ఏళ్ళు కష్టపడి ఇక్కడ వచ్చి మేము ముందు నిలిచిన మాట్లాడగలిగే అవకాశం వచ్చింది. ఆ గౌరవాన్ని పరపతిని జీవిత కాలంకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కొరకు ఉపయోగిస్తా. మీకు ఎక్కడ వెళ్ళినా ఏ ఇబ్బంది వచ్చినా నేను అందుబాటులో ఉంటా, స్పందిస్తా అనే మాట మరొకసారి కూడా మనం చేస్తూ, ప్రత్యేకించి ఆసుపత్రికి సంబంధించి ఎక్కడ ఎవరికి అత్యవసరమైన దయచేసి మా నాయకుల ద్వారా కానీ కార్యకర్తల ద్వారా కానీ హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, తప్పకుండా 24/7 అంబులెన్స్ లాగా
స్పందిస్తారని మాట కూడా ఈ సందర్భాన్ని మనం చేస్తూ మరొక్కసారి నన్ను ఆశీర్వదించి పంపించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. చాలాసార్లు చెప్పిన ఊరికి ధన్యవాదాలు చెప్పేదాన్ని. నా బాధ్యతను మీకు అప్పటివరకు ఏదైనా ఆలోచన ఉంటే అన్ని పేపర్ మీద పెట్టండి, వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటుగా చర్చించి దాన్ని అభివృద్ధి చేద్దామనే మాట మనం చేస్తూ నన్ను అన్ని రకాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇళ్ల స్థలాలు లేదు లేదు నాకు తెలియదు. నేను గౌరవ ఎంఆర్ఓ గారు కోరుతా ఉన్నా వేదిక మీదనే పుట్టి మాట లేక గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడతాం. కాబట్టి మరొక్కసారి నేను మాట్లాడు ఊరుకోపోతే కూడా సర్పంచులు ఈ పక్క కట్టి నచ్చుతున్నారు చేస్తా అని చెప్తున్నా కదా. ఆయన ఇవ్వట్లే తప్పకుండా నేను అందరినీ మీరు కూడా నాకు అలా సలహా సూచన ఇవ్వండి, నేను బాధ్యతగా తీసుకుంటానన్న మాట పనిచేస్తూ మరొకసారి ఎలకతుర్తి మండల కేంద్ర మండల వివిధ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. సర్పంచ్ నిరంజన్ రెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తనకు తెలిసి ఎందుకంటే ఎలకతుర్తికి చాలా మంది జడ్పీటీసీలు ఉండి వచ్చిరు పోతురు, రేపు కూడా కొత్తగా ఎవరు వస్తారో తన ముందే భావించుకొని ఆ విధంగా వస్తారు పోతారు అంటున్నాడు. ఎట్లయినా వస్తారు పోతూనే ఉంటారు, అర్థం చేసుకోవాలి. మా జడ్పీ చైర్మన్ సుధీర్ అన్న గారు, ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా జడ్పీ మెంబర్ ఉన్నాయి మేము ఉన్నప్పుడు, మండల ప్రెసిడెంట్, సరే ఓకే ఏదో ఒక ప్రెసిడెంట్, మండల పరిషత్ అధ్యక్షురాలు స్వప్నమ్మ గారు, వైస్ ప్రెసిడెంట్ రాజు గారు, కడాలి రాజు ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, సారీ మండల వైస్ ప్రెసిడెంట్ నగేష్ గారు, వల్లాల శ్వేత గారు, సింగిల్ విండో ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారు, గౌరవ అధికారులు, వార్డు సభ్యులు, అధికారులు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి గత ప్రజలు కావచ్చు లేదా ఇతరత్ర ప్రతి ఒక్క పౌరుని కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా 2 నెలల క్రితమే శంకుస్థాపన చేసుకొని సర్పంచ్ గారి పట్టుదల మిగతానే అప్లికేషన్ ఫారాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా వార్డుల వారిగా కేంద్రాలను ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకున్నాం. 6వ తారీఖు దాకా అప్లికేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత దానికి డాటా ఎంట్రీ అంతా కూడా ప్రక్రియ జరిగింది. కానీ జనవరి 6 నుంచి ఫిబ్రవరి 8 దాకా ఎన్నికల కమిషన్ సంబంధించి మనందరికీ తెలుసు, ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు తదితర ప్రక్రియల మీద ఎన్నికల కమిషన్ సంబంధించిన విధి నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారు అధికారులు. అది కాగానే ఎంట్రీ అయినటువంటి డాటాతో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడ మళ్ళీ వాటన్నిటిని డిస్ప్లే చేస్తాం. ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుంటాం. అందులో ఎవరైనా అనర్హులు ఉండి అప్లికేషన్ పెడితే ఆ గ్రామస్తులు తప్పకుండా అటువంటి వాళ్ళ గురించి సమాచారం ఇస్తారు అధికారులకు. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా మేము గ్యారంటీల అమలు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినాం. కొద్దిగా అప్పుడప్పుడు తొందరపడుతూ ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా ఎవరికైనా సమయం ఇవ్వాలి, ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కావాలి అనే ఆలోచన రాష్ట్ర నాయకత్వానికి అందరికీ ఉంటే నేను చాలా సంతోషపడుతుంటే, లేదా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ కూడా ఒకవైపు మహిళలంతా ఇప్పటికీ త్రాగునీటి పరంగా ఇబ్బంది ఉంటే దయచేసి మా స్థానిక నాయకత్వం ద్వారా అధికారుల ద్వారా లేదా నేరుగా నాకు చెప్పమని సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానితో పాటుగా ఎన్నికలప్పుడు చెప్పినా ఇప్పటికే లెక్క తీస్తే 68 గ్రామాల్లో వాటర్ మినరల్ ప్లాంట్లు ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్ గా సంవత్సరం లోపు 365 రోజుల లోపు ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ మినరల్ ప్లాంట్ కూడా పెడతా అనేటువంటి మాట మళ్ళొక్కసారి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా గ్రామ పంచాయతీలకు అప్పచెప్తాం. గ్రామ పంచాయతీలు బాల వికాసన, సిఎస్ఆర్ ఫండ్సా, ఎస్డిఎఫ్ ఫండ్ నిధులు ఎక్కడికైనా తెచ్చి ప్రతి గ్రామం లోపల ఆ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్లకు సంబంధించిన ఏర్పాటు జరుగుతుంది. దాంతో పాటుగా ఈరోజు హాస్టల్ ఇంతకుముందే కస్తూరిబా లేదా గురుకుల పాఠశాల లేదా హాస్టళ్లకు సంబంధించినటువంటి అనేక విద్యార్థులు చదువుకునేటువంటి
పాఠశాలలతో సహా అనేకమైన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ ఇష్యూ కావచ్చు, లేదా కిచెన్లకు సంబంధించి, ఎందుకంటే ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ్యులకు ప్రత్యేక నిధి కింద కొన్ని డబ్బులు ఇచ్చినారు. అటువంటివి ఉంటే కూడా పార్టీలకు అతీతంగా ఒకవేళ అది నిజమైనటువంటి సమస్య ఉంటే నేను వేదిక మీద పెద్దలందరూ కూడా కోరుతున్నా, అధికారులు కోరుతున్నా, న్యాయంగా ఈ సమస్య పరిష్కరించడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే రాజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీస్ డిస్ప్యూట్ అవసరం లే. అభివృద్ధి అనేటువంటిది ఒక యువకుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈరోజు మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వచన మేరకు హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో మంత్రిగా వివిధ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. అందులో నా శాఖకు సంబంధించి ఇప్పుడే మిత్రులు సర్పంచ్ గారు కోరిన ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ సంబంధించి తప్పకుండా ఆనాడు కూడా ఎన్నికలప్పుడు చెప్పిన ఎలకతుర్తి యొక్క ఈ ముఖ ద్వార చిత్రాన్ని డెఫినెట్లీగా కొద్ది ఇబ్బంది అనిపించిన అందరి దగ్గర చర్చ చేసి ఈ యొక్క ముఖ ద్వారంగా నియోజకవర్గానికి మారుస్తాను. ఎప్పుడన్నా నేను ఈ ప్రాంతాన్ని ఎలకతుర్తి, భీమగడపల్లి, సైనాపూర్ రావాలంటే నేను వరంగల్ నుంచి ఇక్కడనే ఎంట్రీ అవుతా ఉన్నా. కోవిడ్ ఆధీనం కావాలంటే సిద్దిపేట నుంచి, లేదా ఇతరత్ర చిగురుమామిడి, సైదాపూర్ కాబట్టి కరీంనగర్ నుంచి వస్తా. ఉండడం హుస్నాబాద్ అయినా బయట నుంచి రావాల్సినప్పుడు అట్లా, పోవాల్సి వచ్చినప్పుడు అట్లే పోతా ఉన్నాం. కాబట్టి ఎలకతుర్తికి సంబంధించి అభివృద్ధి లోపల మీకేదైనా ఆలోచన ఉంటే కూడా నాకు తెలియజేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా అందరు కూడా, పెద్దలందరినీ కూడా. అదే కాక విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలున్నా తప్పకుండా నిరంతరంగా శ్రమపడి వాటిని నా పదవి కాలానికి సంబంధించిన లోపల ఈ ఏడాదిలో 2 నెలలైనా దాని పనితీరును బట్టి ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం ఇచ్చినారు. నాకు తెలియదు ఎంఆర్ఓ కార్యాలయం అంతే తప్ప నేను వేరే ఉద్దేశం మీరు ఎందుకు అడగలేదు అడుగుతలే. ఇప్పుడు అడుగుతున్నా. 10 ఏళ్లే అద్భుతం, బ్రహ్మాండం అన్నారు. మళ్ళా మరి ఎంఆర్ఓ కార్యాలయం ఇంత పెద్ద మండల కేంద్రం లేదు. తప్పకుండా అన్నా నేను వీలైనంత తొందరగా, ఎందుకంటే మీరే మనకు తెలుసు మొన్న అసెంబ్లీ వేదికగా డబ్బా ఖాళీ అని చెప్పినాం. ఇంత పైసలన్నీ ఖాళీ చేసి ఇచ్చిపోయి సర్పంచ్ మొత్తం ఖాళీ చేసిన దీని పేరు మీద ఈ బిల్డింగ్ పేరు మొత్తం పైసలు ఖర్చు చేసి వచ్చిన ఏం చేయాలి? కాంట్రాక్ట్ చేసిందా చూడ? అరే ఏమైతే ఈ ఖాళీ చేసి దేవరాలు అంటే ఏం చేస్తాయి ఊళ్ళో? అధికార యాంత్రాంగ మద్దతు, కాంట్రాక్టర్ నిజాయితీగా పనిచేయడం వల్ల 2 నెలల్లోనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేసుకున్న సందర్భంగా అందరు గట్టిగా సపోర్ట్ కూడా ఒకసారి పాల్గొంటారు. ఈరోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి మీరు చూస్తున్నారు. ఇప్పుడే పాపం వేరే ఉద్దేశంతో రచన లేను నిరంజన్ గారు మాట్లాడిన 2 ఎకరాలు అమ్ముకున్నాను. ఆ విధంగా సర్పంచులకు సంబంధించి ఇది రాజకీయ వేదిక కాకపోయినా గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సర్పంచులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం మాట్లాడినా కొన్ని జాగాల ఆత్మహత్యలు కూడా జరిగినాయి. కొంత ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా చట్టారీత్యా పంచాయతీరాజ్ యొక్క యాక్ట్ ప్రకారంగా ఈ నెల 30 గడువు ముగియనున్నది. కాబట్టి చట్టంలో ఏదైనా తరం పని చట్ట ప్రకారంగా జరుగుతుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.